ఏమైందమ్మా? ఏమైంది? ఏం కావాలి? ఆకలి అవుతుందా? ఏమైంది? కోడలు కూడా సరే అయ్యో ఏం లేదండి, ఈ టైంకి అత్తమ్మ చాయ్ తాగుతుందో తెలుసు కదా. చాయ్ తాగుతావా? సరే కానీ మీరు రెడీగా పోండి, ఆఫీస్కి టైం అవుతుంది కదా. నేను చాయ్ తాపిస్తాను. సరే. అత్తమ్మ చాయ్ తాగుతావా? చాయ్ చాయ్ తాగుతావా? చాయ్ తాగుతావా? తాగుతావా? తాగు తాగు. చాయ్ తాగుతా ఉన్నావు కదా, తాగు. ముఖం మిద్ది మొత్తం తీసుకొని తాగు. చాయ్ కావాలన్నా? స్కూల్కి పోయే పిల్లలు లెక్క పొద్దున్నే తయారై కూర్చుంటావు చాయ్కి. నేను నీ పని మనిషిని అనుకుంటానువా? ముఖం కడిగియాలి, చాయ్ తాగియాలి, అన్ని కడగాలి కూడా. అసలు నీ కొడుకు నేను ఎందుకు చేసుకున్నా అనుకుంటానవే? నీకు సేవలు చేయడానికా? నా కర్మ, నాకు ఏ సుఖం లేదు, ఏ సంతోషం లేదు. పెళ్లి వేసుకొని కోటి ఆశలతో భర్తతో అత్తగారింట్లో అడుగు పెడితే నాకు అత్తే గండంలాగా తయారైంది. అయినా ఇంకెన్ని రోజులు బతుకుతావే ఈ కుర్చీలో కూర్చొని? శాత కాకుండా నీకైతే సావత్తలేదు. సత్తవని తిండి తక్కువ పెట్టినా కూడా అడ్డంగా తయారవుతాను కానీ సావైతే అత్తలేదు. ఇంకేం చేస్తే సత్తవి నువ్వు? నిన్ను భరించలేక నా తలకాయ పాడైతాను, నా చేతులు పోతానే నీకు సేవ చేయలేక. ఎడతానవేందే? నీ కొడుకు చెప్తావా? పిలు, చెప్పు చెప్పు. చెప్పినవనుకో బిడ్డ సంపెత్తా. ఏమనుకుంటానవో? అయ్యో అత్తమ్మ, చాయ్ తాగాలి కానీ గిట్ల మీద పోసుకుంటావా చెప్పు? చిన్నపిల్లలు ఇంకా ఏమైంది అత్తమ్మ? ఏడవకు, పుడతాను కదా, పుడితే పోతుంది. ఏమైంది? అత్తమ్మకు చాయ్ నచ్చనట్టు ఉందండి, అందుకే మీద పోసుకున్నది. తుడుస్తాను. అయ్యో చూసుకోవా? నేను చూసుకున్నా అండి, అత్తమ్మకు తెలియదు కదా. అమ్మా ఏమైందమ్మా? సరే ఏమైందమ్మా? ఏం కాదు అత్తమ్మ, పిండితో పోతుంది చీర మీద పడితే. ఏడోకు. అమ్మా ఏడవకి. అమ్మా నువ్వు ఏడిస్తే నాకు బాధ అవుతుంది. అమ్మా ఎందుకు ఏడుతున్నావే? నీకు ఇట్లా అయిందని బాధపడుతున్నావు. బాధపడకి, నీకు నేను ఉన్నా కదండి. నువ్వు ఏడిస్తే నాకు కూడా ఏడుపు వస్తుంది. అమ్మ ఏడవకి. చిన్నప్పటి నుంచి ఎంత కష్టపడి పెంచినవే నన్ను. నాకు దెబ్బ తాకినా, జ్వరం వచ్చినా నువ్వు రాత్రంతా వండుకోకుండా నన్ను చూసుకున్నావు. కానీ నీకు ఎందుకు ఇట్లయింది? అమ్మ నన్ను చదివించడానికి కూలి పని చేస్తావు, నాలుగు పని చేస్తావు. చిన్నప్పటి నుంచి నేను ఒకటే అనుకునేటోళ్ళు. నేను పెద్దగా పైసలు సంపాదించినాక నేను మంచిగా మహారాణిలాగా చూసుకుందాం అనుకున్నాను. నేను ఇప్పుడు సంపాదించే టైంకి నీకు ఇట్లయింది. అమ్మ ఏడవకి. నీ కోసం చూస్తే
నాకు కోపం వస్తుంది. కనిపించిన నా దేవతని ఇట్లా చేసినందుకు కనిపించిన దేవుడి మీద పగ తీసుకోవాలనిపిస్తుంది. ఆ దేవుడికి కొంచెం అన్న జాలి లేదా అని. అమ్మ ఏడవకమ్మ, ఏడవకి. నేను ఉన్నాయని నిన్ను మంచిగా చూసుకుంటాను. నువ్వు బాధపడక. నీకు ఎట్లయినా ఏమి ఇప్పిస్తాను. బాధపడక. ఏమండి, నేను ఉన్నా కదా అత్తమ్మ చూసుకోవడానికి. నీకు ఆఫీస్కి టైం అవుతుంది కదా, నేను ఉన్నా కదా అత్తమ్మ. అమ్మ నువ్వేం రంది పెట్టుకోకే. నేను పోయేస్తాను. ఏంది చూస్తాను? తింటావా? ఆకలి అవుతుందా? తిను తిను తిను. రా ముందుకు. సాధన అయితే లేదా? అయినా ఇంకెన్ని రోజులు బతుకుంటేవా ఇట్లా? నాకు గండానికి ఇంకెన్ని రోజులు దాపరం అవుతావు? ఒక 4 రోజులు తినకుండా ఎండు కొద్దిగా సన్నగా అవుతావు. పందిలాగా ఉన్నావు. మనశ్శాంతిగా తిండి కూడా తినిస్తలేవు. ఏందే అన్నం కూడా మనశ్శాంతిగా తినిస్తలేవు. ఆకలి అవుతుందా? తింటావా? తింటావా? తిను. తినే దాపరమైన నువ్వు. ఇడుతుంది చూడు ఇంకా. అమ్మాయి ఏం చెప్తున్నావే? సిరి అన్నం వేసుకొని ఆకలి అవుతుంది. తిన్నావా అమ్మాను? ఏమైందా అమ్మ? సిరి అమ్మ అన్నం తిన్నావా? తిన్నది. అమ్మ ఏమైంది? ఆకలి అవుతుందా? తింటావా? ఇవ్వు తిన్నాం. సిరి గీ మెతుకులేంది? అవే అండి, ఇందాక అత్తమ్మకు అన్నం తినిపించినా కదా, అప్పుడు పడ్డట్టున్నాయి. ఏంది అన్నం తినిపించినప్పుడు పడ్డాయా? పడ్డాదని క్లీన్ చేయవా నువ్వు? చూసుకోలేదండి. చూసుకోలేదా? వాడు ఉంటే ఎట్లుండే అంత అమ్మకి చెప్పదా? చెప్పరాదు కానీ అయినా ఊకే నా మీదకి ఎందుకు కోపానికి వస్తారండి? అత్తమ్మ నేను ఎలా చూసుకుంటున్నా తెలుసా? మా అమ్మలాగా చూసుకుంటున్నా. తల్లికి కూడా సేవ చేసేటప్పుడు చిన్న చిన్న పొరపాట్లు జరుగుతాయి కదండి. అట్లా కాదు సిరి, ఇప్పుడు అమ్మ ఉన్న పొజిషన్ నీకు తెలుసు కదా. అమ్మకు చెప్పరాదు కదా, నువ్వే చూసుకోవాలి. మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అమ్మని అంత మంచిగా చూసుకోవచ్చు. సరే అండి, ఇంకోసారి అలా జరగకుండా చూసుకుంటాను. సరే సారీ, నేనే తొందరవాడు నిన్ను అన్నా, ఏమనుకో. సరే అండి, మీరు తినండి. అమ్మ నిజంగా సిరిలాంటి కోడలు మన ఇంటికి రావడం మనం చేసుకున్న అదృష్టమే. నేనున్నా లేకున్నా అది ఉందన్న నమ్మకంతో నేను మంచిగా బయట పని చేసుకోగలుగుతున్నా. లేదంటే నేను ఇట్లా వదిలిపెట్టి నేను బయట కూలేకపోయాను. అది నిన్ను అత్తలా కాదు, కన్న తల్లిలా చూసుకుంటున్నాట. నాకు అంతకన్నా ఏం కావాలి చెప్పి. సరే నేను పోతున్నా. అమ్మ జాగ్రత్త. సరే పోయిరా. సరే.
అంజలి